ఇప్పుడు మీరు అంటే 4 కోడ్లు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడ్ల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది. సరే, అదేవిధంగా కోడ్ ఆన్ వేజెస్ కూడా మీరు చెప్పడం జరిగింది. ఇందులో సామాజిక భద్రత అంశానికి సంబంధించిన కోడ్లో మీరు గుర్తించిన ఏమైనా వ్యతిరేకత అంటే చట్టాల పరంగా ఏదైనా అమెండ్మెంట్ చేయాలని కానీ సవరణ చేయాలని కానీ ఏమన్నా భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తించడం జరిగిందా? ఈ సామాజిక భద్రతకు సంబంధించినటువంటి కోడ్ అయితే వచ్చిందో దాని పేరు సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ఎత్తున్నదో ఇందులో గతంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చినటువంటి చట్టాలు ఏవైతున్నాయో 9 పాత చట్టాలు కలిపి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ కోడ్ అని 2020 ఈ పార్లమెంట్ ద్వారా ఈ కోడ్ తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పాత చట్టాలను మనం ఒకవేళ చూసినట్టుంటే దాని వర్క్మెన్ కంపన్సేషన్ యాక్ట్, దాని పేరు తర్వాత మారింది ఎంప్లాయీస్ కంపన్సేషన్ యాక్ట్ 2023. అట్లాగే అన్ఆర్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008లో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ సంబంధించిన వరకు చట్టం 2008 వచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఆ చట్టం. తర్వాత పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 గ్రాట్యుటీ సంబంధించినటువంటి చట్టం. అట్లాగే ఎంప్లాయీస్ ఈఎస్ఐసి యాక్ట్, ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. తర్వాత ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 ఈ పిఎఫ్కి సంబంధించినటువంటి విషయాలు, ప్రావిడెంట్ ఫండ్, పెన్షను, ఈడిఎల్ఐ ఈ అన్ని అంశాలని కల్పించేటువంటి చట్టం ప్రావిడెంట్ ఫండ్ చట్టం. అట్లాగే మెటర్నిటీ యాక్ట్ 1961 అంటే ఈ మహిళలకి ప్రసూతి సమయంలో ఇచ్చే సెలవులు ఈ మెటర్నిటీ యాక్ట్లో వచ్చేస్తుంది. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యాక్ట్ అవుతున్నదో దాని అటువంటి సెస్ కలెక్షన్ సంబంధించి 1996లో వచ్చింది, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సెస్ యాక్ట్ అంటాం. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, ఒక గతంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అనేటువంటిది ఈ కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీ సంబంధించిన ఒక చట్టం ఉండే 1959లో వచ్చినటువంటి చట్టం అది. అట్లాగే సినిమా వర్కర్లకు సంబంధించిన సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1981. ఈ రకంగా ఉన్నటువంటి పాత 9 చట్టాలు కలిపి ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టాన్ని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ దీన్ని మనం స్వాగతించాం. ఇందులో కూడా కొన్ని చిన్న అంశాలపైన ఇంకా కరెక్షన్ అమెండ్మెంట్ కోసం మనం అడిగాం. కానీ మౌలికంగా దీన్ని సూపర్ఫిషియల్గా దీన్ని కొన్ని అంశాలు ఏవైతున్నాయి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలని ఇందులో పరిష్కరించడానికి కోసం ఒక ప్రయత్నం జరిగింది, అటెంప్ట్ జరిగింది గవర్నమెంట్ వైపు. అందుకే దీన్ని మేము స్వాగతించాం. ఇందులో మనం కొద్దిగా వివరాలకు వెళ్ళినట్టుంటే ఇప్పుడు ఈఎస్ఐ ఉదాహరణకి ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఉంది, పిఎఫ్ యాక్ట్. ఈపీఎఫ్ యాక్ట్ 1952లో వచ్చింది. 1952లో చేసినటువంటి చట్టం ఇప్పుడు 2024 ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా ఇన్ని సంవత్సరాల కాలంలో 70 years అయింది కదా. మన దేశంలో 70 years పైనే అయినా కూడా మన దేశంలో ఇప్పటివరకు ప్రావిడెంట్ ఫండ్లో సభ్యత్వం ఇచ్చిన వాళ్ళ సంఖ్య అంటే మెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య దేశంలో 7 కోట్లు మించలేదు. అంతే దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారని ప్రభుత్వమే చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వం. దేశంలో కార్మిక వర్గం అంటే పనిచేసేటువంటి కార్మికుల సంఖ్య 50 కోట్లు. 50 కోట్లు ఉన్నప్పటికీ కూడా అసలు పిఎఫ్కు అర్జువులైన వాళ్ళ సంఖ్య 7 కోట్లు దాటలేదు. మెంబర్లు అంటే మెంబర్షిప్ ఉన్న 7 కోట్లే ఉన్నారు అందరూ, అన్ని పబ్లిక్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ పిఎఫ్ వాళ్ళకి ఇవ్వట్లేదు సౌలభ్యాన్ని. అంటే దాదాపుగా 50 కోట్లలో 7% అంటే దాదాపుగా మనకు 14% మందికి ప్రావిడెంట్ ఫండ్ ఉన్నది. అట్లా ఇంకో విషయం ఈఎస్ఐసి యాక్ట్ అనేటువంటిది కూడా చాలా ప్రముఖమైనటువంటి చట్టం. దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొదటి చట్టాలలో ఈఎస్ఐసి యాక్ట్ 1948లో వచ్చినటువంటి ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఈఎస్ఐ ఇన్సూర్డ్ పర్సన్స్ అంటే ఈఎస్ఐ బోర్డు మేము ఈఎస్ఐలో సభ్యుడు అనేటువంటి వ్యక్తి 3.5 కోట్లు దాటలేదు, ఇంకా ఇప్పటి వరకు దాటలేదు. అంటే 50 కోట్లలో 3.5 కోట్ల మందికి ఈఎస్ఐ అనేటువంటిది వర్తిస్తున్నది ఇప్పుడు కూడా. అంటే దాదాపు 7%
మందికే మాత్రమే ఈఎస్ఐ అనేటువంటిది వర్తిస్తున్నది. అంటే ఇన్ని సంవత్సరాలు, అది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎంత 78 సంవత్సరాల తర్వాత మనం ఇంతవరకు ప్రయాణం చేశాం. ఎందుకు కారణం అంటే ఈ 2 చట్టాలు ఉన్నటువంటి అయితే లేకున్నా అంటే దాని ఏమంటాం ఉన్నటువంటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి చట్టం మూలంగా కార్మికులకు వర్తించట్లేదు. ఈఎస్ఐ చట్టంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే నోటిఫైడ్ కావాలి. అంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని నోటిఫై చేయాలి. ఇది ఏ జిల్లాకు వర్తిస్తుంది, ఏ తర్వాత ఏ తాలూకాకు వర్తిస్తుంది, డిస్పెన్సరీ ఉన్న ఏరియాలో మెడికల్ సౌకర్యము ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దాన్ని నోటిఫై చేస్తారు. నోటిఫైడ్ ఏరియాలో ఈఎస్ఐ వర్తిస్తుంది. అంటే మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాలకి అన్ని గ్రామాలకి ఇది వర్తించదు. అన్ని గ్రామాలకు వర్తించినప్పుడు ఏ జిల్లాలో అయితే ఇది నోటిఫై అవుతుందో వాళ్ళకే వర్తిస్తాను. అంటే దేశంలో ఇంకా ఇది అన్ని ప్రాంతాలకి ఇది అమలు కాలే, ఈఎస్ఐ చేరలేదు ఇంకా. కొంతవరకు ప్రారంభమైంది. చేరినప్పటికీ కూడా డిస్పెన్సరీ ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ సంస్థ కానీ ఆ డిస్పెన్సరీ ఉన్న ఏరియాలో మాత్రమే తీసుకుంటే ఆ డిస్పెన్సరీ నుంచే అప్రూవల్ తీసుకొని తను హాస్పిటల్ మెడికల్ అరేంజ్మెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్ప ఈఎస్ఐ చట్టం అమలు కాదు. అది ప్రొవిజన్. అందుకే దాన్ని షెడ్యూల్డ్ ఏరియా అంటారు, ఆ రకంగా నోటిఫైడ్ ఏరియా అంటారు. నోటిఫై అయ్యి ఈ షెడ్యూల్డ్ ఉన్నటువంటి ఏరియాలోనే ఇది వర్తిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంది. ప్రావిడెంట్ ఫండ్ కూడా అన్ని ఇండస్ట్రీస్కి వర్తించదు. కొన్ని నెగటివ్ ఇప్పుడు అందులో నోటిఫైడ్ షెడ్యూల్స్ ఉంటాయి. ఇన్ని షెడ్యూల్స్కే ఆఫ్ ఎంప్లాయ్మెంట్కే వర్తిస్తాయి. దాదాపుగా 178 షెడ్యూల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఏవైతున్నాయో అవిటికే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఏమంటే ప్రభుత్వం ఏమన్నా ఇది షెడ్యూల్స్ అనేది ప్రభుత్వం ఇష్టం కాదు కదా, ప్రావిడెంట్ అనే వాళ్ళకి భవిష్యత్ ఏంటో అందరు రావాలి కదా. కాబట్టి ఈ రకంగా నెగటివ్ లిస్ట్ అవుతుంది, నెగటివ్ ఉన్నటువంటి కండిషన్ అవుతున్నదో ఇది దూరం చేయాలనేటువంటి చాలా కాలంగా అడుగుతున్నాం. ఇప్పుడు కొత్త చట్టంలో ఫస్ట్ టైం ఇది యూనివర్సల్ అప్లికేషన్ చేశారు. అందరికి ఇది వర్తించేటట్టుగా ప్రభుత్వం తెచ్చారు. ఇందులో కూడా కొద్దిగా మనం ఇంకేమంటున్నాం, ఈఎస్ఐ చట్టం అమలు కావాలంటే ఇది కనీసం 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేయాలి ఇండస్ట్రీ. 10 కంటే తక్కువ ఉంటే అది వర్తించడం లేదు. కొత్త చట్టం కూడా 10 కంటే ఎక్కువ ఉంటేనే వర్తిస్తాను వచ్చింది. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ కూడా 20 మంది కంటే ఉంటేనే ఏ ప్రావిడెంట్ ఫండ్ చట్టం వర్తిస్తుంది. మనం ఏమంటామంటే ఇది మార్చాలి, ఒక్క వర్కర్ ఉన్నా కూడా వర్తించాలి దీనికి. కాబట్టి వర్కర్ కెనాట్ చూస్ కదా, అక్కడ కంపెనీలు ఎంతమంది ఉండాలనే విషయం వర్కర్ చేతిలో లేదు. ఒక షాప్ పెట్టుకుంటారు, షాప్లో ఒక గుమస్తా ఒకడు మాత్రమే ఉంటాడు. యాజమాన్యం దానికి అక్కడ 20 మంది లేరు కాబట్టి అది వర్తించదు అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆటోమేషన్ జరిగినటువంటి ఈ యొక్క యుగంలో ఇప్పుడు మేనేజ్మెంట్లు అన్నీ కూడా తక్కువ మంది మ్యాన్ పవర్ తోటి ఎక్కువ మెషినరీతో పనిచేస్తుంటారు. మెకనైజ్డ్ అయినటువంటి వ్యవస్థ. పెద్ద పెద్ద పరిశ్రమలలో చూస్తే కూడా తక్కువ మంది వర్కర్లు ఉంటారు, ఎక్కువ యంత్రాలతో పని చేపిస్తుంటారు. కానీ ఆ యొక్క పని ప్రదేశంలో ఒకవేళ వర్కర్కు నష్టం జరిగినా, ప్రాణం పోయినా, అంగవైకల్యం చెందిన, అనారోగ్యమైన వారికి రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం. ఈ 10 అనేటువంటి కండిషన్ మూలంగా ఆ కార్మికుడికి ఆ సౌకర్యం నష్టపోతున్నాడు. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్లో కూడా యాజమాన్యం 20 కంటే ఎక్కువ ఉన్నా కూడా 20 కంటే తక్కువ చూపిస్తారు. ఈఎస్ఐలో 10 కంటే ఎక్కువ కూడా 10 కంటే తక్కువ చూపిస్తారు. ఈ రకంగా వాళ్ళు దీన్ని ఏ రకంగా సేవ్ కావాలనేటువంటిది, ఏ రకంగా ఉల్లంఘించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది యాజమాన్యాల నుంచి. కాబట్టి ఇప్పుడు కొత్త చట్టంలో యూనివర్సల్ అప్లికేషన్ తెచ్చి ఈ షెడ్యూల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటిది అయితే దాదాపు 178 ఇంతవరకు అయితే పెట్టారో ఆ కండిషన్ ఎత్తేసారు. ఇప్పుడు దాని మూలంగా ఈ షెడ్యూల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ అవుతున్నదో తీసేసి ఇది అందరికి వర్తిస్తానే రకంగా కొత్త చట్టంలో వచ్చింది. ఇది ఒక యూనివర్సల్ అప్లికేషన్ అందరికీ వర్తించాలన్నప్పుడు ఇంకా ఇందులో ఒక నిబంధన ఒకటి మనకు క్లాజు అర్థమవుతుంది. అంటే ఇంతవరకు ఒక 15,000 శాలరీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎస్ఐపి వర్తించాలి. కానీ ఇప్పుడు వాస్తవంగా మార్కెట్లో చూసుకుంటే అంటే ఈ 15,000 అన్నది ఎన్నడో పెట్టారు. అప్పుడెప్పుడో 4,000 3,000 జీతాలు ఉన్నప్పుడు 15,000 పెట్టారు. 1,000 రూపాయలు ఉన్నప్పుడు, 1,500 ఉన్నప్పుడు మాత్రం 15,000 పెట్టారు. ఇప్పుడు దాదాపుగా 15,000 కంటే ఎక్కువ వేతనం తీసుకున్నప్పుడు కూడా అదే క్లాజ్ పోయింది. కూడా ఇంకో కొంతమంది అందులో క్లాజ్కు వాదన కూడా వస్తుంది. మీరు చెప్పినటువంటి విషయం కూడా కరెక్ట్. అది ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నోటిఫైడ్ ఏరియా అనేది ఒక కండిషన్ ఉండే. మీరు చెప్పినటువంటిది వేజ్ సీలింగ్ కండిషన్ ఒకటి ఉన్నది అన్నట్టు. అది కొత్త చట్టంలో ఉంది, పాత చట్టంలో కూడా ఉంది అన్నట్టు. కొత్త చట్టంలో ఏజ్ అనేటువంటిది థ్రెషోల్డ్ అనేటువంటిది ప్రభుత్వం టైం టు టైం చేంజ్ చేస్తుంటుంది. దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రులుగా అయ్యే కంటే ముందు 10,000 జీతం ఉన్న వాళ్ళకే ఈఎస్ఐ వర్తించేది.
10,000 రూపాయల గ్రాస్ శాలరీ. ఆయన వచ్చిన తర్వాత దాన్ని 21,000 చేశాడు. ఇప్పుడు 21,000. 21,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ చట్టం వర్తిస్తుంది. మేము అంటున్నాం మీరు చెప్పినటువంటి విషయం కూడా ఈ థ్రెషోల్డ్ లిమిట్ అనేటువంటిది కూడా తీసేసేయాలి. ఒక్కసారి ఈఎస్ఐ చట్టంలో ఉంటే అతను లైఫ్ లాంగ్ ఈఎస్ఐ యొక్క బెనిఫిట్ పొందాలి. వన్స్ కవర్డ్ షుడ్ బి ఆల్వేస్ కవర్డ్ అంటారు ఈఎస్ఐసి. ఈ కొత్త చట్టంలో కూడా మేము దాన్ని ప్రతిపాదన పెట్టాం. వేజింగ్ అనేటువంటి సీలింగ్ ఉండడం మూలంగా అది కూడా ఎక్కడో తన వర్కర్ జీతం పెరిగినప్పుడు ఈఎస్ఐలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాడు కదా. ఆ రకంగా వెళ్ళినప్పుడు యాజమాన్యాలు చాలా చోట్లల్లో ఈ మెడికల్ సౌకర్యం వచ్చే వరకు భార్యకి ఇస్తాను, భర్త పిల్లలకి ఇస్తాను, తల్లిదండ్రులకు ఇవ్వను, ఈ రకంగా అనేక కండిషన్స్ పెడుతున్నారు. అది కూడా రెస్ట్రిక్టెడ్గా 2 లక్షలు 3 లక్షల వరకు ఇవ్వడం మూలంగా ఏదైనా సీరియస్ వ్యాధి వచ్చినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ, ఏదైనా యాక్సిడెంటల్ ప్రాబ్లం అయినా కానీ, ఏదైనా సీరియస్గా బ్రెయిన్ హ్యామరేజ్ లాంటివి జరిగినప్పుడు, అనేక సంవత్సరాలు ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి జరిగినప్పుడు ఈ డబ్బు సరిపోదు. వర్కర్కి ఈ మెడికల్ సౌకర్యంతో మెడిక్లెయిమ్ పాలసీలు ఏ రకంగా ఉపయోగపడతలేవు. కాబట్టి ఏ వర్కర్ కన్నా ఈఎస్ఐ సౌకర్యం ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దత్తాత్రేయ గారి మెడికల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా రావడం, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజ్ హాస్పిటళ్ళు ఇవన్నీ నిర్మాణం చేయడం మూలంగా చాలా సౌకర్యాలు కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా ఈఎస్ఐ వ్యవస్థ నిర్మాణం అయింది. కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క ఈఎస్ఐలో ఉండాలి. ప్రావిడెంట్ ఫండ్లో కూడా ఇప్పుడు కనీస పెన్షన్ గతంలో 200-300 వచ్చేది. మేము బీడీ కట్ట కూడా సరిపోదాయా నువ్వు ఇచ్చే పెన్షన్ అనేవాళ్ళం. దత్తాత్రేయ గారితో మాట్లాడినప్పుడు దత్తాత్రేయ గారు దాన్ని కనీస పెన్షన్ ఈపీఎస్ 95 కింద దాన్ని 1,000 రూపాయలు చేశాడు. ఆ 1,000 కూడా ఇప్పుడు సరిపోదు కాబట్టి మారుతున్న పరిస్థితుల్లో ధరల దృష్ట్యా కనీస పెన్షన్ 1,000 రూపాయలు చేయాలా. ధరలు పెరిగినప్పుడు వీడీ అనేటువంటిది ఇవ్వాలి. తర్వాత వారికి మెడికల్ సౌకర్యం కింద ఆయుష్మాన్ భారత్ కానీ ఈఎస్ఐతో కానీ బెనిఫిట్ ఇవ్వాలని ఈ అంశాలన్నీ కూడా మనం తర్వాత అడుగుతున్నాం. కానీ ఓవరాల్గా చూసినట్టుంటే ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది కేవలం కొన్ని లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అయితే గతంలో ఉండిందో ఆ షెడ్యూల్ తీసేయడం మూలంగా అందరికి ఉపయోగమవుతుంది. యూనివర్సల్ అప్లికేషన్ నోటిఫికేషన్ కాకుండా పలానా జిల్లా పలానా గ్రామం అనకుండా అన్ని అక్రాస్ మొత్తం త్రూఅవుట్ ద కంట్రీ పాన్ ఇండియా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఇందులో వచ్చిన విషయం ఏంటంటే ఇందులో గతంలో ఈ అన్కన్వెన్షనల్ వర్కర్స్ అవుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ వర్కర్సు, గిగ్ వర్కర్సు, జొమాటో, గిజ్జి ఇవన్నీ రకరకాలటువంటి కొత్త ఉపాధి పద్ధతులు. హోమ్ బేస్డ్ వర్కర్స్ మారిపోయింది. హోమ్ బేస్డ్ వర్కర్సు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, తర్వాత ఈ ఆటో వర్కర్స్, ఈ రకంగా ప్రైవేట్ మోటార్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈఎస్ఐ వాళ్ళకి యజమాని లేడు కాబట్టి వీళ్ళకి ఎవరికి కూడా బెనిఫిట్ లేదనేటువంటి పద్ధతి వచ్చింది. కాబట్టి దీనికి కూడా ఒక గిగ్ వర్కర్స్కు, ప్లాట్ఫామ్ వర్కర్కు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్కి, హోమ్ బేస్డ్ వర్కర్స్ కూడా కవర్ చేస్తామనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్గా యాజమాన్యం గవర్నమెంట్ ఒప్పుకుంది. అయితే ఇది విధి విధానాలు ఇంకా రావాల్సి ఉన్నది. ఇందులో కొన్ని ఇంకా అంశాలు క్లారిఫై కావాలి. ఇన్ ప్రిన్సిపల్గా గవర్నమెంట్ ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఒప్పుకుంది. భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా మొదటిసారి కూడా దీన్ని డిమాండ్ చేశాం మేము. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కన్వెన్షన్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అయితే జరిగిందో జైపూర్లోనే మేము ఈ యొక్క డిసిషన్ చేశాం. మనం సోషల్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అంటే ప్రతి కార్మికుడికి ఈ దేశంలో ఎవరైనా కానీ కెమికల్ ఇండస్ట్రీలో పనిచేస్తుండా, ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తుండా, హైదరాబాద్లో పనిచేస్తుండా, ఆదిలాబాద్లో పనిచేస్తుండా, ఈ గ్రామం ఆ గ్రామం అనేది విషయం కాకుండా అతను వర్కరు, కార్మికుడు అనేటువంటి ఒక డెఫినేషన్ కింద పనిచేసిన కార్మికులకి అందరికీ కూడా ఈ యొక్క చట్ట ఫలితాలు పార్లమెంట్ ద్వారా చేసిన చట్టాలు కేవలం సెలెక్టెడ్గా కొంతమందికి వర్తించడం ఏంటి? ఈ 50 కోట్ల మంది కార్మికులు ఉంటే ఈ 3.5 కోట్లు 7 కోట్ల మంది ఈఎస్ఐలో ప్రావిడెంట్ ఫండ్లు ఇవ్వడం ఏంటి? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చట్టంలో మార్పులు రాకపోవడం ఏంటి అనే అంశాలపైన మేము లోతుగా చర్చించి ఒక రెజల్యూషన్ చేశాం జైపూర్లో. ఆ రెజల్యూషన్ ఆధారంగా వీ డిమాండెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సల్ కవరేజ్ తీసుకురావాలనేటువంటి ఆ కవరేజ్ అనేటువంటి ఇందులో వచ్చింది. ఇందాక మీకు చెప్పినట్టుగా లిస్ట్ ఆఫ్ ప్రభుత్వం ఒప్పుకుందా? అన్ని కాదు, కొన్ని వచ్చాయి. ముఖ్యంగా లిస్ట్ ఆఫ్ షెడ్యూల్స్ ఎంప్లాయ్మెంట్, నోటిఫైడ్ ఏరియా, తర్వాత ఈ యొక్క అన్కన్వెన్షనల్ వర్కర్స్ ఏదవుతున్నారు, ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, హోమ్ బేస్డ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా కవర్ కావడానికి కోసం ఇందులో ఒక ఇన్ ప్రిన్సిపల్గా ప్రభుత్వం చట్టంలో తెచ్చింది. తర్వాత అన్ఆర్గనైజ్డ్
వర్కర్లకు కూడా ఒక నేషనల్ లెవెల్లో ఒక ఫండ్ క్రియేట్ చేసి 1000 కోట్లు ఇన్ ప్రిన్సిపల్గా కవుతుంది. ఆ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేరు ఇవన్నీ పెట్టి ఆ రకంగా వారికి ఈ బెనిఫిట్స్ అని ప్రొవైడ్ చేస్తాం. మెడికల్ బెనిఫిట్, తర్వాత భవిష్యత్తు రిటైరల్ బెనిఫిట్స్, ఇవన్నీ బెనిఫిట్స్ కవర్ చేస్తానటువంటిది ఇందులో వచ్చాయి. కాబట్టి మేము ఈ యొక్క అంశాన్ని దీన్ని యాక్సెప్ట్ చేశాం. అదేవిధంగా ఇందులో గ్రాట్యుటీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఈ మధ్యకాలంలో కొత్త రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అయితే ప్రభుత్వం ప్రతిపాదించిందో చాలా ఇండస్ట్రీలో ఫిక్స్డ్ టర్మ్ వాళ్ళు వస్తున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కూడా 1 year పనిచేస్తే 1 year తర్వాత వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలి అనేటువంటి అంశం అనేటువంటిది ఇందులో వచ్చింది. ఇంకో ప్రముఖమైన విషయం మీద ఒక అంశం వచ్చింది మనం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు ఈఎస్ఐ చట్టం ఉంది, అలాగే ఈ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ చట్టం ఉంది. వర్కర్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి పని ప్రదేశంలో, అతను అంగవైకల్యం చెందిన ప్రాణం పోయినా కంపెన్సేషన్ ఇవ్వాల్సిన చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఈఎస్ఐ చట్టం కవర్ అయితే ఈఎస్ఐ చట్టంలో రాని వాళ్ళకి ఈ ఎంప్లాయీస్ కంపెన్సేషన్ ద్వారా ఈపీఎఫ్ అనేది జనరల్గా ఇచ్చేటువంటి డెత్ బెనిఫిట్. యాక్సిడెంట్ పని ప్రదేశంలో జరిగేటువంటి యాక్సిడెంట్కు వర్కర్కి జరిగే నష్టానికి ఈఎస్ఐ చట్టంలో ఉంది. అట్లాగే ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1920 ఈ 2 చట్టాలలో కూడా ఈ అంశాలు ఉన్నాయి. అయితే ఇది ముందు కాలం ఉన్నటువంటి డెఫినేషన్ అంటే పని ఇండస్ట్రీ అంటే ఏంటి, ఈ 4 గోడలు, 4 గోడల మధ్యలో వర్కర్ పనిచేస్తున్నప్పుడు జరిగేటువంటి యాక్సిడెంట్కే ఆ యొక్క బెనిఫిట్ పొందేవాళ్ళు ఈఎస్ఐ ద్వారా. కానీ ఈ రోడ్డు మీద జరిగితే దానికి అంటే డ్యూటీకి చాలా యాక్సిడెంట్ ఎలా అంటే పేద వర్కర్లు ఆటో రిక్షాలలో, ఈ 7 seater ఆటోలు, లేకుంటే సైకిల్ మీద పోవడం, సైకిల్ లేక ఆటో మన స్కూటర్ మీద పోవడం, రోడ్ యాక్సిడెంట్ కావడం, ఇవన్నీ జరుగుతుంటాయి డ్యూటీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు. దీన్ని కవర్ కాలేకుండే ఈ కొత్త చట్టంలో ప్రభుత్వం దీన్ని నోషనల్ ఎక్స్టెన్షన్ అనేటువంటి విషయం ఇందులో తేవడం జరిగింది. మనలో సెక్షన్ 34 సబ్సెక్షన్ 3 కింద ఏమైందంటే నోషనల్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. అంటే కార్మికుడు ఒకవేళ ఇన్ని రోజులు ఉన్న పాతకాలంలో కాకుండా లోపల జరిగితేనే కాకుండా బయట జరిగినప్పటికీ బయట అంటే డ్యూటీకి పోయేటప్పుడు డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ 1 hour ముందు 1 hour తర్వాత పోయేటప్పుడు వచ్చేటప్పుడు నెక్సెస్ అనేటువంటిది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నేను డ్యూటీకి వెళ్తున్నాను, డ్యూటీ దిగిన తర్వాత వస్తున్నాను అనే విషయం ప్రూవ్ కావాలి ఉంటుంది. ఏదో పండగకి వెళ్ళాడు లేకుంటే ఏదో అట్లా వర్తించకుండా నెక్సెస్ అనేటువంటిది డ్యూటీ పోయి వస్తున్న విషయం మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అయితే 1 hour ముందు కానీ 1 hour తర్వాత కానీ అంటే దాన్ని కార్మికుడు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ బంధువులు మనం ఎఫ్ఐఆర్ ద్వారా ఇట్లాగా మనం ప్రూవ్ చేస్తాం కాబట్టి మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, యాక్సిడెంట్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రూవ్ చేస్తాం. ఆ యొక్క అంశాన్ని కూడా ముఖ్యంగా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్లో సెక్షన్ 34 సబ్సెక్షన్ 3 కింద ఈ నోషనల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇది కొంత పురోగతి అన్నట్టు, చాలా పురోగతి. ఇది గతంలో చాలా కుటుంబాలకి ఏంటంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి యాజమాన్యాలు బెనిఫిట్స్ ఉండేవి, ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరు కూడా నా లోపల జరగలేదు కదండి యాక్సిడెంట్ అని తప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు దాని ఈఎస్ఐ ద్వారా చాలా బెనిఫిట్ జరిగి 2-3 ఇన్సిడెంట్స్ మనం కూడా చూసాం. వర్కర్ డ్యూటీ దిగి ఇంటికి వస్తుంటే ఆటో లారీ వాడు గుద్దిపోవడం, వాటర్ ట్యాంకర్ గుద్దిపోవడం, చనిపోవడం, అలాంటి వాళ్ళకి మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపించి డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు జరిగింది యాక్సిడెంట్ అని ఈఎస్ఐలో కంప్లైంట్ చాలా జరిగాయి. అట్లా మనం దాన్ని ప్రూవ్ చేసి వాళ్ళ కుటుంబానికి దాదాపుగా వర్కర్కి 90% ఆఫ్ వేజెస్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంత జీతం ఉంటుందో అంత జీతం దాదాపుగా ఈఎస్ఐ పర్సెంట్ 21,000 కంటే తక్కువ ఉండే వర్కర్లే కాబట్టి ఆ వేజెస్ మొత్తం కూడా వాళ్ళ భార్య పిల్లలకి ప్రతి నెల ఇచ్చేటువంటిది బెనిఫిట్ మనం ఇప్పిస్తున్నాం. అలాంటి ప్రొవిజన్ కూడా వచ్చిన తర్వాత ఇది జరిగింది కాబట్టి ఇది ఒక రిమార్కబుల్ అంటే హిస్టారికల్ అని చెప్పుకోవచ్చు. మనం కుటుంబానికి ఆధారం లేకుంటే యాజమాన్యాలు తప్పించుకునేది. అదే ఎంప్లాయీస్ కంపెన్సేషన్ కింద కూడా ఆ రకమైనటువంటి బెనిఫిట్ అనేటువంటి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఉన్నారు. అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్కి వీళ్ళకి ఏం బెనిఫిట్లు లేవు, ఏముండవు. ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు. దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఒక ప్రయత్నం జరిగింది హైదరాబాద్లో, ఢిల్లీలో. ఈ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా ఆటో రిక్షా కార్మికులకి ఈఎస్ఐ సౌకర్యాన్ని, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని తీసుకోవాలని ఇట్లా ఉన్నటువంటి ఈఎస్ఐ చట్టాన్ని డీబండల్ చేసి ఇందులో కొన్ని బెనిఫిట్లు, మొత్తం అన్ని బెనిఫిట్లు కాకపోయినా కొన్ని బెనిఫిట్ల వరకు ఇవ్వాలని ప్రయత్నం జరిగింది. ఆ రకమైన ఆ స్పిరిట్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఇప్పుడు
ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఈ హోమ్ బేస్డ్ వర్కర్స్ కానీ ఈ రకంగా అన్కన్వెన్షనల్గా ఉండేటువంటి వర్కర్స్ కొత్త రకంగా పనిచేసినటువంటి ఇప్పుడు జొమాటో అని తర్వాత స్విగ్గీ అని ఇప్పుడు పనిచేస్తూ ఉంటారు, ఊబరు ఇలాంటిలో పనిచేస్తున్న వర్కర్లకి యజమాని ఎవరు, ఓనర్ ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియదు. అవును, ఇలాంటి వాళ్ళందరూ వర్కర్స్, వీళ్ళందరూ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ ఎకానమీ, వీళ్ళందరూ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారు. వీళ్ళకి యజమాని ఎవరు, ఇస్తున్నటువంటి జీతం ఎవరు ఇస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తుండే ఆయన డిఫైన్ కాదు ప్రాపర్గా. ఇలాంటి లక్షలలో పనిచేస్తున్నారు హైదరాబాద్ లాంటి నగరాల్లో, లక్షలలో ఉంటున్నట్టు. కాబట్టి వీళ్ళందరికీ కూడా రేపు ఈ చట్టభద్రత అనేటువంటిది ఈ అంశం ద్వారా కల్పించడం జరిగింది. కాబట్టి 100% సోషల్ సెక్యూరిటీ కోడ్ వీళ్ళందరూ కవర్ అయిపోతారు అంటలే, కానీ ఇందులో స్పిరిట్ అవుతున్నదో ఇవ్వడానికి కోసం ప్రభుత్వం ఇది యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇందులో కొన్ని విధి విధానాలు, రూల్స్ అని ఫ్రేమ్ చేసిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూల్స్ అని ఫ్రేమ్ చేసిన తర్వాత, ట్రేడ్ యూనియన్స్ మనం అన్ని చట్టాలను కూడా ఎవల్యూషన్ ద్వారా, అంటే మనం డిస్కషన్ ద్వారా ఉన్నటువంటి మనకు టీచింగ్ ప్రాబ్లం కానీ, బాటిల్ నెక్స్ కానీ, లేకుంటే ఉన్నటువంటి ఇబ్బందులు కానీ డిస్కషన్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయడానికి కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలలో ఈఎస్ఐ 3.5 కోట్ల కాడు ఉండి, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రావిడెంట్ 7 కోట్ల కాడు ఉన్నట్టుగా ఉండిపోతే వర్కర్లకే లాభం కాదు. ఎక్కడో దాని మార్పు కోసం ప్రయత్నం జరగాల. ఈ ప్రయత్నాన్ని భారతీయ మజ్దూర్ సంఘం గట్టిగా ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం ఈ రకంగా దీన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి దాన్ని మనం అమలు చేస్తున్నాం. ఇందులో నోటిఫైడ్ ఏరియాలు పోవడము, నోటిఫికేషన్ పద్ధతి పోవడం, షెడ్యూల్స్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడము, నోషనల్ ఎక్స్టెన్షన్ కవర్ చేయడము, అందరికీ ఎక్స్టెన్షన్ చేయడం, ఇవన్నీ సబ్జెక్టులు ఏవైతున్నాయి ఇందులో పొందుపరిచారు. అంటే ఇంకోటి గ్రాట్యుటీ ఒక అంశం ఉండే. గ్రాట్యుటీ యాజమాన్యాలు మూతపడి వాళ్ళు ఇవ్వకుండా పారిపోతారు. కాబట్టి ఈ చట్టంలో కొత్తగా ఏం తెచ్చారంటే ప్రతి యజమాని గ్రాట్యుటీ కార్మికులు ఇన్సూరెన్స్ అనేటువంటిది కంపల్సరీ చేయాలి. ఇప్పుడు అంటే యజమాని పారిపోయిన కార్మికుడికి ప్రతి కంపెనీ దివాలా తీసిన డబ్బులు లేవండి ఇవ్వడానికి అంటారు యాజమాన్యాలు. అట్లా చాలా కంపెనీలు మూతపడతాయి, నిస్సహాయత చూపిస్తుంది యాజమాన్యం. ఇది ఇండస్ట్రీ సక్రమంగా నడపకపోవడం, నాన్ ఫైనాన్షియల్గా వైబిలిటీ లేకపోవడం, ఇలాంటి సమస్యలతోటి. అలాంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయడం మూలంగా, ఇన్సూరెన్స్ చేయడం మూలంగా వర్కర్ యొక్క గ్రాట్యుటీ అనేటువంటిది మనకు ఇన్సూరెన్స్ ద్వారా పేమెంట్ సిస్టమ్ దాని మూలంగా కూడా అదొక సిస్టమ్ ఇందులో బెనిఫిట్ అయింది. ఇంకోటి మెటర్నిటీ యాక్ట్లో ఈ అంశంలో ఇంకొక అంశం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో ఖర్చు ఉండాలి. ఈ యాజమాన్యాలకు ఏంటంటే చిన్న చిన్న కంపెనీలకి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండదు. కానీ చాలామంది మహిళా కార్మికులు పనిచేస్తుంటారు. రిటైర్ వాళ్ళకి అయితే మెడికల్ బెనిఫిట్స్, మెటర్నిటీ బెనిఫిట్స్, అంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క 0 to 5 years వరకు ఉన్నటువంటి పిల్లలకి సంరక్షణ కోసం ఖర్చులు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యం ఉంటుంది. కాబట్టి దీనికి సామూహికంగా ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 4-5 కంపెనీలు కలిపి సామూహికంగా ఖర్చులు పెట్టేటువంటి పద్ధతి కూడా ఇందులో ఒక ప్రొవిజన్ అనేటువంటి తేవడం జరిగింది. ఈ రకంగా కొన్ని అంశాలు ఏవైతున్నాయో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అమల్లో లేనటువంటి విషయాలు తేవడం, ఈ చట్టాలలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు వాటిని తీసేయడం, కార్మికులకు కొన్ని అనుకూలంగా వచ్చేటువంటి విషయాలు తేవడం, ఈ రకంగా 9 చట్టాలలో ముఖ్యంగా ఈ లైఫ్ లైన్ వర్కర్లకి ఈ సాంఘిక భద్రత అనేటువంటి అంశం అవుతుంది. ముఖ్యంగా వర్కర్ యొక్క జీతభత్యాలు ఎంతనో అట్లాగే వారికి పని ప్రదేశంలో జరిగేటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేక హజార్డియస్ సబ్జెక్ట్ విషయాలు మన ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఈ ఇబ్బందుల విషయంలో కానీ వాటిని అడ్రస్ చేయడానికి కోసం మహిళా కార్మిక సబ్జెక్ట్ కానీ ఈ అన్ని విషయాలపైన అడ్రస్ చేయడానికి, అదే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంశాలను కూడా ఇందులో యాడ్ చేసి ఈ రకంగా అన్ని విషయాలను హోలిస్టిక్గా ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. దీని 100% వర్కర్ల అనుకూలంగా ఉంది. ఇక దీని తర్వాత అందరికీ ఇంకా ఎవరికి ప్రశ్నించడానికి ఏం లేదనే విషయం కాదు. ఇందులో కూడా అంశాలు ఉన్నాయి. ఇందాక మీరు అడిగినటువంటి ఈఎస్ఐ చట్టము 15-21 వరకే పరిమితం కావడం, ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి 15,000 వరకే పరిమితం కావడం, ఇలాంటి ఇంకా లుసుకులు ఉన్నాయి. వీటన్నీ ఎప్పటికప్పుడు అడ్రస్ చేయాలి. దానికోసం కూడా మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఏ చట్టమైనా మొదట్లో అన్ని అంశాలు అనేటువంటిది ఏ ప్రభుత్వం కూడా తెచ్చిన దాంట్లో ఇన్ని చట్టాలు చూసాం కదా మనం. అన్ని సమస్యలు మనకు ఈ ప్రయాణంలో వచ్చేటువంటి సమస్యలు ఒకే రోజు ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడానికి రాదు. మన ఈ ప్రయాణంలో మనకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రయత్నం మూలంగా మార్పులు తెచ్చే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తూ
ఉంటాం. కాబట్టి ఈ రెండవ చట్టం కోడ్ అవుతున్నదో ఒకటి కోడ్ ఆన్ వేజెస్, అట్లాగే సోషల్ సెక్యూరిటీ కోడ్, ఈ రెండు కోడ్లని భారతీయ ప్రభుత్వం స్వాగతించింది. ఇంకా మిగతా రెండు కోడ్లు ఏవైతున్నాయో కార్మికులకు ఇంకా చాలా వాటిని అమెండ్మెంట్ తేవాల్సిన అవసరం ఉంది. దాన్ని గవర్నమెంట్కి లిఖితపూర్వకంగా గివెన్ అవర్ అబ్జెక్షన్స్ డైరెక్ట్లీ ఇన్ రైటింగ్ ప్రభుత్వానికి ఇచ్చాం. అందులో ఇందాక మనకు చెప్పినట్టుగా ఐఆర్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, అందులో పాత 3 చట్టాలు ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 అండ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946. ఈ 3 చట్టాలు ఇవి కలిసి కొత్తగా వచ్చినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, దీన్ని మేము వ్యతిరేకించాం గట్టిగా. అట్లాగే 4వ చట్టం ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఇందులో 13 చట్టాలు పాతాయి ఇందులో ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్, మిగతా చట్టాలు, ఈ చట్టాలు, ఈ 2 కోడ్లను మేము వ్యతిరేకించాం. ఇది కొద్ది ఎలాబరేట్ చట్టం కాబట్టి మళ్ళీ జరిగేటువంటి చర్చల్లో ఈ 2 అంశాలపైన చర్చిద్దామని అనుకుంటున్నాను. ఓకే, నమస్తే. నమస్తే, ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఇప్పుడు సమాజంలో చాలామంది కార్మికులు ఉంటారు. ఈ కార్మికులందరికీ కూడా వారికి ఏమైతే హక్కులు ఉన్నాయో, చాలా వరకు కార్మికులకు హక్కులు, వారికి గల హక్కులు అనేది వారికి తెలియకుండానే ఉన్నది ఇప్పటికి కూడా. అలాంటి కార్మికుల యొక్క చట్టాలను, హక్కులను, వారికి గల హక్కులను మీరు సమగ్రంగా విశ్లేషించారు. అందుకు మీకు మా జనగొంతు తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.